నమస్కారం. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆదోని అరీనా బ్యాడ్మింటన్ అకాడమీ వాళ్ళు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ చిల్డ్రన్స్ కోసం అండర్ 15 ఇయర్స్ ఏజ్ లోపల ఉన్న వాళ్ళకి కండక్ట్ చేయడం జరిగింది. దానికి మేము విన్నర్ ప్రైజ్ స్పాన్సర్ చేయడం జరిగింది. దాదాపుగా 140 జట్లు పాల్గొనడం జరిగింది వాళ్ళ ఆదోనిలో. పిల్లలు ఆడుతుండడం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం. చదువు ఎంత ముఖ్యమో ప్రతి పిల్లాడికి ఆటలు అంత ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకు స్కూల్లో వచ్చే స్ట్రెస్ మొత్తం గేమ్స్ ఆడితే వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. అలానే ఎవరైనా కొంతమంది చాలా బాగుండొచ్చు, మట్టిలో మాణిక్యాలలాగా చాలా బాగా ఆడేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు బాగా షైన్ అయ్యి రేపు పొద్దున నేషనల్స్కి వెళ్ళొచ్చు, ఇంటర్నేషనల్స్కి వెళ్ళొచ్చు, ఇండియాకి మెడల్స్ తీసుకురావచ్చు, కప్స్ తీసుకురావచ్చు. ప్రతి ఒక్క పేరెంట్ కూడా మేము ఒకటే చెప్తాము, మీ పిల్లల్ని ఏదో ఒక స్పోర్ట్ యాక్టివిటీలోకి చేర్పించండి. క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఫుట్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, ఏదో ఒకటి. దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అనేది చాలా ఉంటుంది. వాళ్ళు ఫ్యూచర్లో కూడా చదువుతో పాటు ఆటల్లో కూడా ముందుకు రాణిస్తారు. భారతదేశం కూడా ఆటల్లో ముందుకు వెళ్తుంది. ఫిజికల్గా కూడా మనకి చాలా ఫిట్నెస్ ఇస్తుంది. మన హెల్త్ కూడా చాలా మెరుగుపడుతుంది. పేరెంట్స్ యొక్క ఆలోచనలో మార్పు రావాలా. ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని గేమ్స్కి పంపించాలి. గేమ్స్కి పంపిస్తేనే వాళ్ళ పిల్లల ఆరోగ్యము బాగుంటుంది, మన దేశము బాగుంటుంది. థ్యాంక్ యూ. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కండక్ట్ చేసాం. అంటే ఒక ఇంటర్ స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లాగా అండర్ 11 నుంచి అండర్ 15 దాకా చేశాను. ఒక 140-150 మెంబర్స్ ఎంట్రీస్ వచ్చాయి అన్నమాట. స్టూడెంట్స్ అంతా పార్టిసిపేట్ చేశారు. కర్ణాటక నుంచి వచ్చినారు, తర్వాత మన రాయలసీమ జోన్ మొత్తం వచ్చింది. కర్ణాటక నుంచి పోతే ఇటు సైడ్ రాయచూరు, హైదరాబాద్, గుల్బర్గా, సింగనూరు, ఇటు సైడ్ చాలా ఊర్లు వచ్చాయి. చాలా బాగా జరిగింది. అంటే బాగా సపోర్ట్ చేశారు అనమాట స్పాన్సర్స్. సిద్ధార్థ్ నాయుడు గారు చేశారు ఫస్ట్. అంటే సింగిల్స్ స్పాన్సర్స్ అంతా సిద్ధార్థ్ నాయుడు గారే చేశారు. ఇంకా రన్నర్స్ వచ్చేసి